నమస్తే సార్. నమస్తే అండి. రేపైతే మనకి ఫైనల్గా జగన్ గారు సిద్ధం సభ ఒకటి పెడుతున్నారు అద్దంకిలో. ఇప్పటి వరకు సభలు చూశారు. ఈ సభలో ఎంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అలాగే రేపు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉంటుంది? ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులో ఈ సభలు, మన సిద్ధం సభలు చాలా దిగ్విజయంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిగ్విజయంగా చేశారండి. జనాలు లక్షల్లో హాజరయ్యారు. అయితే రేపు ఈ అద్దంకి సభలో కూడా మెదరమెట్టలో 12 నుంచి 15 లక్షల మంది జనాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చాలా భారీ ఎత్తున దీనికి తగ్గట్టుగానే మేము మా కేడర్ అంతా ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా పార్టీ యంత్రాంగం అంతా చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారండి. అయితే ఈ సభతోనే రేపు ఎలక్షన్లో మేము ఈ వచ్చే రిజల్ట్లు మన ఆల్రెడీ వస్తున్నాయి, మనకి సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ రిపోర్ట్లన్నీ నిజమే అని నిరూపించడానికి మేము ఈ సిద్ధం సభని జనాలకి ఒక ఇదిగా చూపించబోతున్నామండి. ఈ సిద్ధం సభలు చూశారు, అటు ప్రతిపక్షాలు కూడా సభలు పెడుతున్నాయి. వీళ్ళకి ఎంత జనం వచ్చి వాళ్ళకి రావడానికి కారణం ఏంటి సార్? రాకపోవడానికి కారణం అంటే జగన్ గారిని విమర్శించడానికి అవకాశమే లేదండి. ఉన్నదల్లా ఏదో అది ఇదని బట్టగాల్సి మొహాన్ని వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము ఇది చేస్తాం, చేయగలం అనే ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే 3 పార్టీలు జతకడుతున్నాయో ఏ పార్టీ కూడా ఖచ్చితమైన ఒక సమాచారంతో జనాల్లో రాదండి. ఎంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 12 నుంచి 15 లక్షల మంది జనాలు అయితే ఖచ్చితంగా వస్తారండి. చాలా భారీ ఎత్తున దేశంలోనే ఈ సభ ఒక ఆదర్శంగా హైలైట్గా నిలబడాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అవుతుందండి. అలాగే ఇప్పుడు మనకి టైమ్స్ నో అయితే ఎస్టర్డే ఫ్రీ పోల్ సర్వే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఎలా ఉంది? అవునండి. ఇప్పుడు 22 సీట్లు వస్తాయని టైమ్స్ నో చెప్తుందండి. 22 కాదండి, 25కి 25 మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 25 వచ్చే పరిస్థితి ఉందండి. ఎందుకంటే సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి 100%, 99.99% ఇచ్చి మేము మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నామండి. ఎలా సాధ్యం అవుతుంది? అటు ముగ్గురు కలిసి వస్తున్నారు, ఈ టైం ఒకలా వస్తున్నారు. 49% ఎలా సాధ్యం అవుతుందంట సార్? 49 కాదండి, అబౌవ్ 50 వస్తుందండి. కారణం ఏంటంటే ప్రతిపక్షాల్లో విషయం లేదండి. వాళ్ళు చేసేది లేదు. 2014లో టీడీపీ మేనిఫెస్టో ఏదిరా బాబు అంటే అది పట్టుకెళ్ళి చెత్త కుట్టిలో పడిచేసి ఈవేళ వాళ్ళ అధికారిక వెబ్సైట్ నుంచి దాన్ని డిలీట్ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఆ టీడీపీ ప్రభుత్వానికి ఉందండి. వాళ్ళకి భజన చేసే భజన బంధువులా తయారయ్యారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ ఏమీ లేదండి. బీజేపీ అలాగే రేపు మనకి మేనిఫెస్టో ఒకటి అయితే రిలీజ్ చేస్తానని మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మేనిఫెస్టోలో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఫస్ట్ రైతుకి మేలు చేసే రైతు రుణమాఫీని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరికీ అన్నీ చేశారు. జగన్ గారు అన్నారు అంటే ఇస్తారనే నమ్మకం జనాల్లో ఉందండి. రైతు రుణమాఫీ మెయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఒకవేళ రైతు రుణమాఫీ పెడితే ఇంకా ఎలా ఉంటుంది అంటావు ఎలక్షన్? సార్ ఇప్పుడు ఆల్రెడీ చూసాం 151 మా టార్గెట్ 175. వై నాట్ 175 సార్ ముందే డిసైడ్ చేశారు. ఎందుకు సాధ్యం కాదో చూస్తామని ధైర్యంగా మేము చేసి ముందుకు వెళ్తున్నాం సార్. చేయకుండా వెళ్ళట్లేదు. మరి ఈ జనాలు ఈ సభలను చూసి మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అటు బీజేపీ కూడా మరి ఢిల్లీ వెళ్ళారు. దేనివల్ల అంటే ఈ ప్రభావం? ఈ రోజుకి 3 రోజులు అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ గేట్ దగ్గర ఉన్నారో ఆ గేట్ దగ్గర అలా ఉంటారు. రేపు ఓడిపోయినా కానీ నా మీదకి జగన్మోహన్ రెడ్డి గారు దాడి తట్టుకోలేక ఆ భయంతో అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళ పడి ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ అక్కడ గెలిచేసి ఏదో చేసేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాన్న ఆ కాన్ఫిడెన్స్ అయితే ఆ త్రయంలో లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్.